మీకు తెలుసు కదా, నేను ఎక్కువ పర్సెంట్ ఆర్గానిక్ గా నేను చాలా ఇష్టపడతా. ఆర్గానిక్ గా నా బావి దగ్గర కూడా నేను కూరగాయలు కూడా వండించుకోవడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇది నా ఒక చిన్న మళ్ళీ పెట్టుకున్నా అన్నట్టు. ఇది కూరగాయలు సపరేట్ గా, దీంట్లో మందులు ఎలాంటి స్ప్రేయింగ్లు అవన్నీ జరగాయి అన్నట్టు. ఇగో ఇది మొత్తం కాకరకాయలు. ఇగో ఇదేమో గోకెర, ఇదేమో బెండ ఆడికిడికి. ఇది కూడా గోకెర, 2 రకాల గోకెర అన్నట్టు ఇది. ఇగో ఇదేమో ఆనగపు చెట్లు అన్నట్టు. ఈ లైన్ మొత్తం ఇట్లా ఆనగపు చెట్లు. ఇగో ఇక్కడ బీరకాయలు అండి. ఇగో బీరకాయలు అయినాయి. ఫస్ట్ టైం తెంపుదామని చెప్పి అనుకుంటున్నా. ఇగో తెంపుతా. ఈ ట్రిప్ లా ఇది ఫస్ట్ టైం అన్నట్టు. ఎట్లా అయినాయి చూడండి. ఇగో ఇట్లా చూడండి. అంటే దీనికి ఓన్లీ మనము మందులు, యూరియాలు, డిఏపిలు ఎలాంటివి వేయకుండా పశువుల ఎరువు మాత్రమే పోసి, ఇంకో చూడండి మీరు ఎట్లున్నాయి. ఓన్లీ పశువుల ఎరువు పోసి మాత్రమే మనము ఈ యొక్క కూరగాయలు పండించుకుంటాం అన్నట్టు. ఇట్లా చూడండి, ఇవి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి మీరు. ఇట్లా నేను కూరగాయలు అనేది ఇట్లా పండించుకుంటాం అన్నట్టు. ఇగో ఇది టమాటా, ఒక కార అన్నట్టు ఆడికిడికి. ఇది 3 రకాల వంకాయలు అన్నట్టు. ఇది 5 లైన్లు ఉన్నాయి చూడండి. ఆడికిడికి 3 రకాల వంకాయలు అన్నట్టు. ఇంకో ఇది పాలకూర, ఇదేమో ఆకుకూర, ఇదేమో పాయల కూర, ఇది తోటకూర, ఇది క్యాబేజ్ అన్నట్టు. ఇట్లా ఇన్ని రకాలు, ఇట్లా 2 లైన్లు. ఇగో ఇది మిరప చెట్లు కూడా పెట్టుకున్నా అన్నట్టు. ఈ మిరపకాయలు కాస్తాయి. ఇట్లా చూడండి, ఇగో మిరప చెట్లు ఇవి. ఇట్లా ఇన్ని రకాలు కూడా మన ఆరోగ్యం కోసం అని చెప్పి మేము ఇట్లా చేసుకోవడం జరుగుతుంది. కనుక అవకాశం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం.